సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కానీ యాక్చువల్‌గా ఆమె హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని చెప్తున్నారు ఏంటి? తెలియదండి. యాక్చువల్‌గా చెప్పాలంటే నాకు తెలిసి డ్రైవర్ ఉన్నాడో లేడో తెలియదు. టు బీ ఫ్రాంక్. డ్రైవర్ ఉండుంటే ఈ పాటికి ఓపెన్ అప్ అయ్యేది. డ్రైవర్ వచ్చేవాడు సీన్‌లోకి. డ్రైవర్ అయితే లేడు అని నా వే ఆఫ్ ఆలోచన. ఎందుకంటే తనకి రిబ్స్ ఇదయ్యాయి అన్నది తెలిసిన ఇన్ఫర్మేషన్. రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి అన్నది ఇన్ఫర్మేషన్ పవిత్రకి. ఎందుకంటే నాకు 12:40 కాల్ చేశాడు. ఎప్పుడు ఇలానే తాగేసి కాల్ చేస్తాడు అనేసి నేను లైట్ తీసుకున్నాను, సైలెంట్ పెట్టి. యాక్చువల్గా ముందు రోజు మా అత్తయ్యకి బ్యాక్ పెయిన్ అయ్యింది. తనకి యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో వాటర్ స్టోర్ అయ్యింది అనేసి midnight 11:40కేమో విజయ హెల్త్ కేర్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ తనకి ట్రీట్మెంట్ చేయించుకొని డ్రిప్స్ ఎక్కించుకొని రిటర్న్ అయ్యాము. ఆ రోజు నైట్ మొత్తం తనకి అంటే మాకు స్లీపే లేదు. నెక్స్ట్ డే పడుకున్నాను. పడుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళు 1:10, 1:15 అలా వచ్చారు. అంతలోపు వాళ్ళ నాన్నకు కాల్ చేశాడంట. వస్తే సరే ఆగతయ్య నేను కనుక్కుంటాను, మీరు వెయిట్ చేయండి అనేసి కాల్ చేస్తే పవి లేస్తలేదు. సరే ఒక్క నిమిషం ఆగు, నీకేమయ్యింది ఫస్ట్ అది మేజర్గా చెప్పు అనేసి అని అడిగాను. అంటే నాకు కాళ్ళకి చేతులకు దెబ్బలు తాకాయి కానీ పవి లేస్తలేదు అనేసి అని అంటే వెయిట్ చెయ్యి, వేరే హాస్పిటల్కి తీసుకోవడానికి ట్రై చెయ్యి అనేసి చెప్పాను. అంటే కాల్ కట్ చేశాడు. మళ్ళీ కొంచెం సేపటికి కొద్దిసేపటికి మళ్ళీ కాల్ చేసి తను చనిపోయింది అనేసి ఏడుస్తున్నాడు. ఇంకా దానికి నేనేం చేయలేను. సో ఇది ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు పొద్దున్న మీ అత్తయ్య చెప్తున్నారు మార్నింగ్ నుంచి ట్రై చేస్తే దొరకలేదు. యాక్చువల్గా నేను 12 నుంచి మేము ట్రై చేస్తున్నాము. 2 o'clock పవిత్ర ఫ్లాట్కి వెళ్ళాల్సి ఉండింది. వాళ్ళ ఫ్రెండ్ సాయి అనేసి ఉన్నాడు. అతని దగ్గరికి అంటే నైట్ వెళ్ళి పవిత్ర దగ్గర నుంచి లగేజ్ మొత్తం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు అనమాట. ఇంట్లో పెట్టాడు. అతని డ్రెస్సెస్ లగేజ్ మొత్తము పెడితే నేనేం చేశాను, నాకు డౌట్ వచ్చి 2 o'clockకి నేను వెళ్దాము అని ఫిక్స్ అయ్యాను. వెళ్తే నాకు రూట్ తెలియదు అక్క, నైట్ తీసుకెళ్ళాడు గల్లీలు తిప్పుకుంటూ అనేసి అని అన్నాను. ఇంకొక ఫ్రెండ్ని ఒక ఇన్ఫార్మర్ని పెట్టాడు ఇక్కడ నా కోసం. అంటే నేను మా ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతన్ని అక్కడ పెట్టేసి అతన్ని అడిగాను, ఉదయ్ అన్న కనిపిస్తలేడు, మరి ఫ్లాట్కి వెళ్దామా మణికొండ కంటే అక్క మా ఇంట్లో ఫంక్షన్ ఉంది అయిపోయినాక కాల్ చేస్తాను అనేసి అని అన్నాడు. నేను కూడా కాల్ చేస్తాను అక్క అనేసి కాల్ చేశాడు. యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ నుంచి కాల్ చేయించాను. ఒకరి ఫోన్ కాకపోతే ఇంకొకరి ఫోన్లో నుంచి అయినా లిఫ్ట్ చేయొచ్చేమో అనేసి రోడ్ల పంట తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ చేయించాను. రెస్పాండ్ లేదు. సరేలే దాని ఫ్లాట్కి అయితే వెళ్తే తెలుస్తుంది ఏంటో సంగతి అని వేరే పిల్లలను ఇచ్చి పంపిస్తే అప్పటికి అయిపోయింది. అంటే మాకు తెలిసింది 6 గంటలకు అట్లా 6 o'clock. 12 o'clock నుంచి 12-12:30 నుంచి కంటిన్యూస్గా తిరుగుతూనే ఉన్నాము. ఆ పిక్లో కూడా ఏదో చున్నీ కనిపిస్తుంది. ఏమో తెలియదండి, నేను చూడలేదు ఇప్పుడు వరకు చూడలేదు. నాతో మాట్లాడకు అనేసి అన్నాడు. పెళ్ళి చేసుకునే ముందేమో నేనే నీకు లోకం సర్వస్వం అన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. నా ఫ్రెండ్స్ అడిగారు కూడా, చందు నువ్వు బాగా చూసుకోవాలి శిల్పని అని అంటే ప్రామిస్ నేను అస్సలు ఆవిడని వదిలిపెట్టాను, శిల్పని అస్సలు వదిలిపెట్టాను అనేసి అని అన్నాడు. అట్లాంటిది వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ధైర్యంగా ఉండండి, ఎందుకంటే పిల్లల కోసం ఇంక ఇప్పుడు తండ్రి లేరు. కనీసం మీరు కూడా ఇలా డీలా పడిపోతే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా. కొంచెం పిల్లల గురించి ఆలోచించుకుని ధైర్యంగా ఉండండి. మీ అత్తగారి వాళ్ళకు కూడా మీరే కదా ఇక ధైర్యం, పిల్లలకి మీ అత్తగారికి అందరికి. ఏం చెప్పాలో నాకు అర్థం అవుతలేదు ఈ సిచ్యువేషన్లో. వాళ్ళనే నమ్ముకొని బతికిన ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టినానో, చాలా ఓపిక పట్టినా, కానీ నా ఓపికకి వాల్యూ లేకుండా చేశాడు.
వాల్యూ లేకుండా చేశాడు అంతే. ఇప్పటికైనా అబ్బాయి వస్తాడు, కలిసి కాపురం చేద్దాం అనుకుంది. నిన్న కూడా ఒకటే చెప్పాను, అందరినీ కూర్చోబెట్టి చెప్పాను, అయ్యింది అయిపోయింది, నేను తన టాపిక్ తీయను, తను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, పిల్లల కోసం తను ఉండాలి, టైం తీసుకున్నా పర్వాలేదు, ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు, తీసుకొని నేనేం అనను, తన ముందుకి రాను అని క్లియర్ గా అందరిలో చెప్పిపించాను. పిల్లల కోసము కావాలి, తండ్రి కావాలి అన్న ఆలోచనతోనే ఇన్ని డేస్ ఓపిక పట్టాను, సంవత్సరాలు ఓపిక పట్టాను. కానీ ఆ ఓపికకి కూడా అసలు అతన్ని ఎలా పోల్చాలా, ఏం పోల్చాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఏదన్నా అంటే పవి పవి పవి, ముందేమో ఏదన్నా అంటే కనయ అస్సలు నోట్ల నుంచి ఒక మాట, పడుకునే ముందు కూడా కన్నా ఏం చేస్తున్నావే, కన్నా అని వద్దా, ఆ మాట తప్పితే వేరే మాట ఉండకపోతుండే. తన హ్యాండ్ పైన కూడా ఒక టాటూ ఉంటది, మీరు గమనించినారో లేదు, కన్నయ్య అని రాసి ఉంటది. తనతో డైరెక్ట్ ఫైట్ చేసినా, ఏది చేసినా తను ఏం చేసిందో తెలియదు, కానీ తను మాత్రం చాలా నన్ను ఏ రోజు నా పిల్లలకి స్కూల్లో రిపోర్ట్స్ లో కానీ దేంట్లో తండ్రి స్థానంలో సైన్ పెట్టలేదు. కాకపోతే ఆ ప్రతీక్ష కాలేజ్ రిసిప్ట్ కి పేరెంట్ ప్లేస్ లో సైన్ పెట్టాడు. అంటే ఆమె ఎవరు? వాళ్ళ అమ్మాయికి తను ఉన్నాడంట, పవిత్ర కూతురికి కొడుకుకి ఉన్నాడంట. కానీ నా పిల్లలకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు. చందు, శిల్ప అంటే ఆ ఇండస్ట్రీ అందరికీ తెలుసు. అసలు నా మాట లేకుండా ఉండేటోడు కాదు. అరే అక్కనే రా నన్ను సెట్ చేసింది, అక్కనే రా సెట్ చేసింది, అందరికి అందరు ఆర్టిస్టులకు చెప్పుకున్నాడు. చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్పారు తనకి, వద్దు ఇట్లాంటి దాంతో నీకు అవసరమా చందు, మంచి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని చూసుకో, ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తున్నావు చందు అంటే ఆహా వినలేదు, అసలు వినలేదు. శిల్ప గారు మీరు ధైర్యంగా ఉండండి, చందు గారు వచ్చేస్తారు, మీరు టెన్షన్ పడకండి, ఆవిడ ఇప్పటికి మీ ఆయన 6th పర్సన్ ఆవిడకి అని చెప్పారు. చాలా మంది చెప్పారు, ఆవిడ క్యారెక్టరే అది. సో అలాంటి ఒక వేస్ట్ క్యారెక్టర్ మనిషి కోసం ఈ రోజు మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. అసలు నా పేరు లేకుండా, అరే అక్క చేసిందా, కన్నా చెప్పు, ఇప్పుడే స్టార్ట్ అయినా, ఇక్కడున్నా, ఈ లొకేషన్ లో ఉన్నా, వచ్చేస్తున్నా, హార్డ్లీ ఇంకా 5 minutes లో ఉంటేనే ఇంట్లో వచ్చేస్తున్నా. ఇదంతా 2020 వరకు కంటిన్యూగా ఉండింది. ఎప్పుడైతే ఫస్ట్ లాక్డౌన్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఎప్పుడు నా మీద చెయ్యనోడు. 12:30 నైట్ నుంచి మార్నింగ్ 5 o'clock వరకు ఎట్లా పడితే అట్లా కొట్టినాడు. అయినా మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పుకోలేదు, మా మేనమామలకు కానీ ఎవరికి చెప్పుకోలేదు. నేను ఏదున్నా మా అత్తయ్యతో మాట్లాడుతుండే, అది కూడా ఊరబకపోతుండే. ఈ ఏరియాలో అందరూ అంటారు తల్లి కూతురు లాగున్నారు అనేసి. మదరే అనుకున్నానండి, తర్వాత తెలిసింది మదర్ లేదు అని. కానీ ఇంత అన్యాయం చేసి వెళ్తాడు అనేది అనుకోలేదు. తను చాలా ఏజ్డ్ పర్సన్, ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది.
నాకు చెప్పడమే పవికి హార్ట్లో హోల్స్ ఉన్నాయి, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అది ఇది అనేసి అని అన్నాడు. కానీ నేను ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడేమో, ఫ్రెండ్ లాగా రీల్స్ చేస్తున్నాడేమో, ఇండస్ట్రీయే కదా మనకు తెలియంది ఏముంది అనేసి అని అనుకున్నాను. తర్వాత నన్ను చాలా టార్చర్ పెట్టాడు. అసలు నా దగ్గర ఉండని కూడా ఉండట్లేదు. ధైర్యంగా ఉండండి, పిల్లల కోసమైనా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.